సో హాయ్ ఫ్రెండ్స్, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16 మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ. ఆ అప్డేట్ ఏంటంటే RC16 మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ అయితే లీక్ అయింది భయ. ఆ లీక్ అయిన స్టోరీ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఈ RC16 మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు భయ. ఈ మూవీ కోసం చాలా వరకు మేక్ ఓవర్ అయితే అయ్యారు. గేమ్ చేంజర్ లుక్ నుంచి ఇప్పుడు RC16 లుక్ లోకి అయితే వచ్చేసారు భయ. ఈ RC16 మూవీలో లుక్ కోసం మన రామ్ చరణ్ గారు అయితే 6 months అయితే జిమ్ లో వర్కౌట్ అయితే చేశారు భయ. ది బెస్ట్ జిమ్ ట్రైనర్ అయితే పెట్టుకున్నారు. రంగస్థలం మూవీలో ఏ లుక్ లో అయితే కనిపించారో సేమ్ అదే లుక్ లో మనకి RC16 మూవీలో మన రామ్ చరణ్ గారు అయితే కనిపించబోతున్నారు భయ. దాని మీద బెటర్ లుక్ ఉంటుంది. రీసెంట్ గా జరిగిన చాలా ఫంక్షన్స్ లో రామ్ చరణ్ గారి లుక్ అయితే మనం చూసాం కదా భయ. అదే లుక్ అయితే ఉండబోతుంది. గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ తర్వాత మన రామ్ చరణ్ గారు అయితే ఆ మూవీ రిజల్ట్ ని ఏం కూడా పట్టించుకోకుండా డైరెక్టర్ RC16 మూవీ కోసం అయితే కష్టపడుతున్నాడు భయ. హీరో అంటే రామ్ చరణ్ గారిలా ఉండాలి భయ. ఎందుకంటే ఒక మూవీ బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది, ఇంకొక మూవీ డిజాస్టర్ అయితే అవుతుంది. ఆ రిజల్ట్ ని అయితే హీరో అయితే పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒక స్టార్ హీరో వన్ మూవీ డిజాస్టర్ అయిందని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇండస్ట్రీలో 1-2 years ఏ ఒక్క మూవీ కూడా తీయకుంటూ ఉంటే ఆ హీరో మీద ఆధారపడి కొన్ని వేల మంది వర్కర్స్ అయితే ఉంటారు భయ. ఒక ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఒక మూవీ తీస్తున్నాడంటే ఆ మూవీ మీద కొన్ని వేల మంది అయితే బతుకుతారు భయ. కొన్ని వేల మంది వర్కర్స్ కి అయితే పని అయితే దొరుకుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక స్టార్ హీరో మూవీ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ మూవీ ఎండ్ అయ్యేసరికి కనీసం 2-3 years అయితే పడుతుంది. ఆ 2-3 years కూడా ఈ వేల మంది వర్కర్స్ కి అయితే పని అయితే దొరుకుతుంది భయ. కనీసం 1000 మందికైనా పని దొరుకుతుంది. అందుకనే ఒక హీరో అన్న తర్వాత ఒక మూవీ ఫ్లాప్ అవ్వచ్చు, ఒక మూవీ హిట్ అవ్వచ్చు, రిజల్ట్ అయితే పట్టించుకోకూడదు. హీరో అన్నాక మూవీలు చేస్తూనే పోవాలి. హీరోలు మూవీ చేస్తేనే కొన్ని వేల మందికి అయితే ఉపాధి అయితే దొరుకుతుంది. ఒక మూవీ స్టార్ట్ అయిందంటే ఆ మూవీ మీద ఆధారపడి చాలా మంది అయితే బతుకుతారు భయ. ఒక లైట్ మ్యాన్, ఒక కెమెరా మ్యాన్, ఒక డాన్సర్, ఒక సింగర్, కొన్ని వందల మంది జూనియర్ యాక్టర్స్, ఇలా చాలా మంది అయితే బతుకుతారు భయ ఒక మూవీ మీద ఆధారపడి. రామ్ చరణ్ గారు ఈ RC16 మూవీ మొదలు పెట్టడం వల్ల కొన్ని వేల మంది వర్కర్స్ కి అయితే ఉపాధి కల్పించారు భయ. నాకు రామ్ చరణ్ గారిలో నచ్చింది ఇదే భయ. గేమ్ చేంజర్ మూవీ పోయినా సరే ఆ రిజల్ట్ ని పట్టించుకోకుండా డైరెక్టర్ గా RC16 మూవీ సెట్ లోకి అయితే వెళ్ళిపోయారు. ప్రెజెంట్ రామ్ చరణ్ గారి ఫోకస్ మొత్తం ఈ RC16 మూవీ పైనే ఉంది భయ. ఈ RC16 మూవీ అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది భయ. అయితే ఈ మూవీకి సంబంధించిన మొన్నటి దాకా కొన్ని గేమ్స్ అయితే వైరల్ అయితే అయ్యే భయ. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అన్నారు. ఆ తరువాత వాలీబాల్ గేమ్ కి సంబంధించింది అన్నారు. తర్వాత ఫుట్బాల్ గేమ్ కి సంబంధించిన అన్నారు. అలాగే కబడ్డీ గేమ్ కి సంబంధించింది అన్నారు. అయితే ఇవే గేమ్స్ కూడా సంబంధించిన మూవీ అయితే కాదు భయ. ఈ RC16 మూవీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ RC16 మూవీకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ అయితే లీక్ అయితే అయింది భయ. ఆ లీక్ అయిన స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీ అయితే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందంట భయ. రామ్ చరణ్ గారు అయితే ఒక బెస్ట్ క్రికెటర్ గా కనిపిపోతున్నారంట. రామ్ చరణ్ గారు అయితే ఈ RC16 మూవీలో ఒక పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ క్రికెటర్ గా కనిపిపోతున్నారంట భయ. అంటే అది ఎలా అంటే రామ్ చరణ్ గారు బాల్ కొడితే డైరెక్ట్ స్టేడియం అవతలైతే పడుతుందంట. అంత పవర్ఫుల్ క్రికెటర్ గా ఈ RC16 మూవీలో రామ్ చరణ్ గారు అయితే కనిపిపోతున్నారంట భయ. రామ్ చరణ్ గారు అయితే ఇది వరకు ఏ మూవీలో కూడా క్రికెటర్ గా కనిపించలేదు భయ. ఒక మూవీలో అయితే కనిపించారు, రచ్చ మూవీలో అయితే కనిపించారు. అది కూడా నార్మల్ ఒక చిన్న గేమ్ అయితే ఉంటుంది అనమాట. ఒక 5 నిమిషాల సీన్ అయితే ఉంటుంది. ఆ రచ్చ మూవీలో 5 నిమిషాల సీన్ లోనే రామ్ చరణ్ గారు ఒక్కొక్క షాట్ కొడుతుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. అలాంటిది ఈ RC16 మూవీలో రామ్ చరణ్ గారు అయితే ఫుల్ టైం క్రికెటర్ గా కనిపిపోతున్నారు. మూవీ మొత్తం క్రికెటర్ గానే ఉంటారంట. అలాగే ఈ మూవీ అయితే ఉత్తరాంధ్రలో ఉన్న కోడి రామ్మూర్తి స్టేడియం గురించి అని టాక్ అయితే ఉంది భయ. ఇంకా స్టేడియం అన్నారంటే ఇంకా క్రికెట్ గేమ్ అని మనమైతే 100% అయితే ఫిక్స్ అయిపోవడమే. ఇంకా క్రికెట్ గురించి భయ RC16 మూవీ అయితే. ఈ అప్డేట్ ఎలా బయటకు వచ్చిందంటే సినిమా ఆటోగ్రాఫర్ రత్నవేలు గారు అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మనకి థియేటర్ లో పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే పవర్ క్రికెట్ అని క్రికెట్ స్టేడియం లో లైట్స్ అయితే ఉంటాయి కదా భయ. ఆ లైట్స్ ని ఫోటోగా తీసి థియేటర్ లో పోస్ట్ చేసి సినిమాని అయితే ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ పోస్ట్ కి కొన్ని క్యాప్షన్స్ కూడా యాడ్ చేశారు భయ. ఆ క్యాప్షన్స్ ఏంటంటే నైట్ షూట్, డిఫరెంట్ యాంగిల్స్, క్రికెట్ స్టేడియం, పవర్ క్రికెట్ అని కొన్ని డిఫరెంట్ క్యాప్షన్స్ అయితే యాడ్ చేశారు భయ. రత్నవేలు గారు అయితే ఈ RC16 మూవీని ప్రతి 10 days కి అయితే థియేటర్ లోకి ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రెజెంట్ మూవీస్ అయితే ఆర్ట్ డిస్క్ లో వస్తున్నాయి భయ. అంత డిజిటల్ అయితే అయిపోయింది, ఆన్లైన్ సిస్టమ్ అయితే అయిపోయింది భయ. ఇప్పుడైతే ఈ RC16 మూవీ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే 20 ఏళ్ల కిందట ఉన్న పాతకాలం పద్ధతిని అయితే ఈ RC16 మూవీ కోసం అయితే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే వాడబోతున్నారు భయ. 20 ఏళ్ల కిందట మూవీస్ అయితే రీల్స్ లో తీసేవాళ్ళు భయ. నెగిటివ్ రీల్స్ లో మూవీని అయితే తీసేవాళ్ళు. మూవీ కూడా చాలా క్లారిటీగా ఉండేది అనమాట. అయితే ఆ పద్ధతిని ఈ RC16 మూవీ కోసం అయితే వాడబోతున్నారు. ఇది గానీ వర్కౌట్ అయిందంటే ఇంకా రానున్న మూవీస్ లో పాతకాలం పద్ధతి అయితే వచ్చేస్తుంది భయ. ఇంకా ప్రతి మూవీ కూడా రీల్స్ లోనే వస్తుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న రిస్క్ అయితే ఉంది. చిన్న మిస్టేక్ జరిగిన సినిమా మొత్తం అయితే పోతుంది భయ. చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఈ RC16 మూవీలో సగం మూవీ అయితే ఈ రీల్స్ లోనే తీయబోతున్నారట. వీళ్ళు ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు తీస్తున్నారంటే ఒరిజినల్ గా మనకి మూవీని అయితే చూపిద్దామని. ఈ నెగిటివ్ రీల్స్ లో మూవీ తీయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ చాలా రిస్క్ కూడా ఉంటుంది. మూవీ అయితే ఫుల్ HD క్లారిటీలో వస్తుంది భయ. ఎంత ఖర్చు అయినా సరే ఈ RC16 మూవీ గురించి అయితే ప్రొడ్యూసర్స్ అయితే పెడుతున్నారు. ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు భయ, పుష్ప 2 మూవీ అయితే తీశారు కదా
మైత్రి మూవీ మేకర్స్ ఈ RC16 కూడా ప్రొడ్యూసర్స్ భయ. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ అంటే ఖర్చుకైతే వెనకాడరు భయ. ది బెస్ట్ బ్యానర్ అనమాట మన టాలీవుడ్ కి. ప్రెజెంట్ అయితే మైత్రి మూవీ బ్యానర్ భయ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఖర్చు అయినా పర్లేదు కానీ ఆడియన్స్ కి క్వాలిటీ కంటెంట్ ఇద్దామని ఈ నేటివ్ రీల్స్ లో మూవీని అయితే తీస్తున్నారు భయ. ఈ RC16 మూవీ అయితే ఆల్మోస్ట్ సగం మూవీ అయితే ఈ రీల్స్ పద్ధతిలోనే తీయబోతున్నారు భయ. ప్రెజెంట్ RC16 మూవీ షూటింగ్ అయితే జెట్ స్పీడ్ లో వెళ్తుంది భయ. ఈ మూవీని అయితే దసరాకి తీద్దాం అనుకుంటున్నారు. దసరా కానీ దివాళీ కానీ తెస్తారు అంటున్నారు. మరి చూడాలి మరి అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదన్నది. అలాగే తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ కూడా రాబోతుంది భయ. టైటిల్ అయితే 3 టైటిల్స్ అయితే సెలెక్ట్ చేశారంట. ఇంకా ఏ టైటిల్ ఫైనల్ అవుతుంది అనేది ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే సుకుమార్ గారు అయితే డిసైడ్ చేయబోతున్నారంట భయ. ఇంకో విషయం ఏంటంటే ఈ RC16 మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే ఏఆర్ రెహమాన్ గారు అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే చేస్తారంట. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ అయితే ఉంటాయి అంటున్నారు. ఆ 5 సాంగ్ లో ఆల్మోస్ట్ 2 సాంగ్స్ అయితే ఇదివరకే షూటింగ్ అయితే చేస్తారు భయ. ఈ RC16 మూవీ షూటింగ్ అయితే అసలు ఎక్కడ కూడా ఆగట్లేదు భయ. అసలు బ్రేక్ కూడా లేదనమాట. కంటిన్యూస్ గా షూటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే ఎక్కువగా నైట్ టైం అయితే చేస్తున్నారు భయ. మూవీలో ఎక్కువగా నైట్ ఎపిసోడ్స్ అయితే ఉన్నట్టున్నాయి. మోస్ట్లీ ఈ మూవీ షూటింగ్ అయితే ఎక్కువగా నైట్ టైమే జరుగుతుంది భయ. రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే పవర్ఫుల్ క్రికెట్ గేమ్ కి సంబంధించింది ఒకటైతే షూటింగ్ అయితే చేశారంట భయ. దాదాపు 15 మినిట్స్ అయితే ఉంటుందట. పవర్ఫుల్ షాట్స్ అయితే రామ్ చరణ్ గారు అయితే కొట్టారంట. 15 మినిట్స్ కి సంబంధించిన క్రికెట్ గేమ్ అయితే షూటింగ్ అయితే చేశారంట భయ. ఈ ఎపిసోడ్ అయితే మూవీకి హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు. మరి రామ్ చరణ్ గారు అయితే ఇరగొట్టేశారంట. అలాగే 2 డేస్ బ్యాక్ అయితే ఈ RC16 మూవీ సెట్స్ కి అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే విజిట్ చేశారు భయ. ఆ గెస్ట్ ఎవరో కాదు మన రామ్ చరణ్ గారి కూతురు అయిన లిటిల్ ప్రిన్సెస్ స్క్రీన్ కారా గారు అయితే ఈ RC16 మూవీ సెట్స్ కి అయితే విజిట్ చేశారు భయ. మూవీ టీమ్ అయితే ఈ ఇమేజ్ అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు భయ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఈ RC16 మూవీ క్యాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నారు భయ. ఈ RC16 మూవీలో నెక్స్ట్ లెవెల్ యాక్టర్స్ అయితే చేస్తున్నారు. నేనైతే మూవీ క్యాస్ట్ మొత్తాన్ని అయితే చెప్పలేను కానీ ఎందుకంటే చెప్పానంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. పవర్ఫుల్ పీపుల్ ని 4 మెంబర్స్ అయితే చెప్తాను భయ. వాళ్ళు ఎవరెవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో హీరోయిన్ రోల్ లో జాన్వీ కపూర్ గారు అయితే చేయబోతున్నారు భయ. సెకండ్ శివరాజ్ కుమార్ గారు అయితే చేయబోతున్నారు. శివరాజ్ కుమార్ తమిళ్లో ఎంత పెద్ద యాక్టర్ మన అందరికీ తెలిసిన విషయమే. శివరాజ్ కుమార్ అంటే ఎవరంటే పునీత్ రాజ్ కుమార్ అయితే ఉన్నారు కదా భయ, చనిపోయారు. వాళ్ళ బ్రదర్ అనమాట. జైలర్ మూవీలో గెస్ట్ రోల్ లో వస్తారు కదా అతనే భయ. అయితే అందరికీ తెలుసు, కొంతమందికి అయితే తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే ఇదైతే చెప్తున్నాను. ఇంకా థర్డ్ పవర్ఫుల్ యాక్టర్ ఎవరంటే మన జగత్ బాబు గారు భయ. జగత్ బాబు గారు రామ్ చరణ్ గారితో కలిసి రంగస్థలం మూవీలో నటించారు. ఎలా నటించారో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ RC16 మూవీలో కూడా జగత్ బాబు గారు అయితే విలన్ రోల్ లోనే చేయబోతున్నారంట భయ. ఇంకా ఫోర్త్ పవర్ఫుల్ యాక్టర్ ఎవరంటే దివ్యాంద్ భయ. దివ్యాంద్ అంటే ఎవరో కాదు మన మున్నాబాయ్ మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో ఎంత పవర్ఫుల్ రోల్ మన అందరికీ తెలిసిన విషయమే. ఫేమస్ క్యారెక్టర్ అనమాట. మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాబాయ్ ఎంత పవర్ఫుల్ యాక్టర్, ఎంత ఫేమస్ యాక్టర్ మన అందరికీ తెలిసిన విషయమే. మున్నాబాయ్ ని తీసుకున్నారంటే పక్క విలన్ రోల్ కి తీసుకుంటారు భయ, నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు భయ. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఈ RC16 మూవీతో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు భయ. ఒక పక్క జగపతి బాబు విలను, నెక్స్ట్ మున్నాబాయి విలను, ఇంకా శివరాజ్ కుమార్ ఏ క్యారెక్టర్ అనేది క్లారిటీ అయితే లేదు కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే గట్టిగానే తీస్తున్నాడు భయ RC16 మూవీని. దెబ్బకు కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అన్నట్టు అయితే బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేశారు భయ. ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు అయితే ISLP మ్యాచ్ ని చూడడానికి అయితే వెళ్లారు భయ. ISLP అంటే ఏంటంటే IPL మ్యాచ్ లో క్రికెట్ మ్యాచ్ లో ఎలా అయితే జరుగుతాయో దీంట్లో కూడా అలానే జరుగుతాయి భయ. రామ్ చరణ్ గారు ఈ ISLP మ్యాచ్ ని చూడడానికి ఎందుకంటే వెళ్లారు, ఈ RC16 మూవీ కూడా క్రికెట్ నేపథ్యంలో వస్తుంది కాబట్టి రామ్ చరణ్ గారు అయితే అందుకని క్రికెట్ స్టేడియం కి వెళ్లి కొన్ని మ్యాచ్లు అయితే విజిట్ చేస్తున్నారు భయ. RC16 మూవీ షూటింగ్ అయితే జెట్ స్పీడ్ లో వెళ్తుంది. ఇప్పుడు దాకా మూవీకి సంబంధించిన 4 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయంట. ఆల్మోస్ట్ ఈ మూవీ అయితే 40-50% షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది భయ. ఈ మూవీ అయితే దసరాకు గానీ దివాళకు గానీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫైనలీ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు గారు ఈ RC16 మూవీతో చాలా గట్టిగా కొట్టబోతున్నారు భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఇది వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేయబోతున్నారు, రాసి పెట్టుకోండి. సో ఇవే భయ ఈ RC16 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.